అయితే అయితే అదన్నా తీసుకోవాలి. లేకపోతే ఇది సాంప్రదాయమే కదా అని చెప్పి ఏముందిలే నంబర్ లేకపోయినా ఒకసారి పార్లమెంట్ లో ఇచ్చారు కదా, కాంగ్రెస్ పార్టీకి తగినంత నెంబర్ లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇచ్చారు అప్పుడు ఒక అపోజిషన్ పార్టీ ఉండాలని. హోదా అంటే ఐ మీన్ గుర్తించారు, హోదా ఇవ్వలేదు కానీ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు కానీ ప్రతిపక్ష పార్టీగా గుర్తించారు. రైట్, అలా గుర్తించి ఆయన హోదా అట్టన్నా ఇవ్వాలి, లేదంటే ఇట్లా చర్యలు అన్నీ తీసుకోవాలి. ఏమీ చేయకుండా మేము తలుపు చెక్కతో కొడతాం, మీరు తమలపాకుతో కొడతాం, ఏంటిది? అప్పుడు ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. 2014లో ఇవ్వలేదు, 2019లో ఇవ్వలేదు. 2024 మాత్రమే వాళ్ళకి 99 సీట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా గుర్తించి ఇచ్చారండి. గతంలో కూడా మీకు తమిళనాడు అసెంబ్లీలో కూడా జయలలిత గారు సీఎం గా ఉండగా విజయకాంత్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఒక 6 సభ్యులు మారిపోతే వెంటనే ప్రతిపక్ష హోదా పోయింది విజయకాంత్ గారికి. అందుకని 10% ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇస్తారు. లేకపోతే ఇప్పుడు ఒకటి ప్రజల మీద గౌరవం ఉంటే, ప్రజాస్వామ్యంలో చట్టసభల మీద గౌరవం ఉంటే ఆయన వస్తారు. లేకపోతే వారు గనక ఈ ప్రజల తీర్పుని ప్రజాస్వామ్యంలో చట్టసభల వల్ల గౌరవం లేకుండా రాకపోతే ప్రజల తీర్పు తీసుకుంటారు. నెక్స్ట్ టైము వారు మీరు సభకు వెళ్ళినప్పుడు మీకు ఓటేసి ఉపయోగం ఏమిటని చెప్పేసి ప్రజలు అడుగుతారు. రావాలా వద్దనేది ప్రజలే తెలుస్తారు. 60 రోజులు అవనైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి బెదిరింపులు గాని కండిషన్స్ గాని ఎప్పుడు లేవు. ఇదే ఫస్ట్ టైం మేము కూడా చూడటం. మొన్న రాగానే మాకు ఎందుకు లేవండి, 2019 మీద అలా చెప్పే కదా వెళ్ళాడు, నేను బహిష్కరిస్తున్నాను మిమ్మల్ని, సభను బహిష్కరిస్తున్నాను వెళ్ళిపోయాడు. అప్పుడు ఇప్పుడు మళ్ళీ అదే నాకు తెలిసి అప్పుడు 60 రోజులు జరగలేదు సార్. ఎందుకు జరగలేదు? 2 సంవత్సరాల ముందు వెళ్ళిపోయాడు ఆయన. 2 సంవత్సరాలు 60 రోజులు. సరే ఓకే, వాళ్ళు ఏదో చెప్తారులే, మీరు కవర్ చేసుకుంటున్నారు మీరు. లేదండి, ఇప్పుడు వారు కండిషన్స్ గా జరిగింది ఇప్పుడే. సరే 60 రోజులు వెయిట్ చేయండి సార్. నేనెందుకు వెయిట్ చేయాలండి? నేను వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నాకు. అలాగని చెప్పేసి ఆయన వెంటపడాల్సిన అవసరం. నేనేమంటున్నానంటే ఆయన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి వస్తానంటున్నాడు. అలాగన్నా రప్పించుకోండి, లేదు ఇలాగన్నా చర్యలు తీసుకోండి. నా పాయింట్ ఒకటే ఇక్కడ. అక్కడ జగన్మోహన్ రెడ్డా లేదా కేసీఆరా లేకపోతే ఇంకొకరా కాదు. శాసనసభ మీద అలిగే వాళ్ళు శాసనసభ్యులు ఎలాగ ఉండే అర్హత ఉంటుంది, ఎమ్మెల్యే గిరి ఎలా ఎలగబెడతారు బయట అనేది మాత్రమే ఈ రాత్రికి నేను వేస్తున్న ప్రశ్న ఈ డిబేట్లో. రైట్, ఒక్క నిమిషం సురేష్ గారు. అది